హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి గార్డెన్లో మామిడి మొక్క చూడండి, పూత అయితే భలే వచ్చిందండి. అయితే మంచుకి రాలిపోతూ ఉంది. ఎంతవరకు కాయ నిలిచిద్దో లేదో తెలియదు. చూడండి ఎంత బాగా వచ్చింది. పూత అయితే బాగా వచ్చింది. మరి కాయలు కనిపించట్లేదు ఇప్పుడు వరకు ప్రస్తుతానికి కిందలు. సరే ఇంకొకటి చూపిస్తా పదండి మీకు. ఇదిగోండి అరటి చెట్టు చూసారా? అది అరటి గెల తయారైపోయి చిన్నగానే వచ్చినాయి కాయలు. ఒక 3-4 హస్తాలు ఉన్నాయి, పండిపోయినాయి. కోసేయాలి హస్తాన్ని. అది కూడా కనిపిస్తుందా మీకు? ఆ పైన కూడా చూడండి, ఆ పైన పెద్ద చెట్లు అయినా కానీ ఇంకా పూత రాలేదేంటండి. అదే ఇదన్నే ఏమంటారు, అరటి పూత చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎందుకు మీకు అరటి గెల కనిపించిందా లేదా? అది కొన్ని వేరే వాళ్ళగా పెరట్లోకి వెళ్ళిపోయింది. గెలను కూడా మనం తీసేయాలి ఇప్పుడే, ఈరోజే తయారైపోయింది. కోసేస్తే ఒక రోజుకి పండిపోద్ది. పెద్ద పెద్ద చెట్లు అయినా కానీ రాలేదు. మరి ఇదిగోండి ఇక్కడ మాత్రం 2-3 కాయలు కనిపిస్తున్నాయి. మామిడికాయలు ఇదంతా పిందెలు ఇక్కడ ఉన్నాయి. చూద్దాం మళ్ళీ ఒకసారి కాయ నిలబడిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. అంటే ఏదో చూపించేయాలని ఆరాటం అన్నమాట. కాబట్టి చూపిస్తారండి. ఇంకొకటి చూపిస్తారండి, దగ్గరికి రండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇటు చూడండి. అసలు మీకు ఎన్నిసార్లు చూపించినా తనువు తీరదనమాట. అలా వచ్చింది ఉసిరికాయ చెట్టు. అయితే ఉసిరి చెట్టు మన గార్డెన్లో నిత్యము ఉసిరికాయలు అయితే ఎప్పుడు చూడండి. మొన్నే వీడియో పెట్టా, అయినా మళ్ళీ పెట్టాలనిపించింది, పెడుతున్నాను. చూడండి ఓకేనా? బాగున్నాయి ఆ కాయలు, ఇంకా తయారవ్వలేదు. ఏమిలా మా మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా చేయి పట్టుకుంటే చాలా అందిపోతాయి. కాయలు చెట్టు నిండా ఉంటే కాయలు కొమ్మల దగ్గరికి ఇలా వచ్చేస్తాయండి. మన చేతి దగ్గరికి వచ్చేస్తాయి, వంగిపోద్ది కాయ. చెట్టు అదే కొమ్మలు. చూసారుగా బాగున్నాయి కాయలు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.